ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందు దొండకాయను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేయాలి. ఇది ఇంకొంచెం డీప్ ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కకు తీసుకోవాలి. ఇంత ఫ్రై సరిపోతుంది, ఎందుకంటే కర్రీలో మళ్ళీ ఫ్రై అవుతాయి కదా. సో వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే తొందరగా ఉప్పు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసాక ఈ వేగిన దొండకాయలను ఇందులో వేసుకోవాలి. తర్వాత కారం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. అంతే అండి, వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే చేసుకోండి, బాగుంటుంది.